దేవుడు మన చెయ్యిని పట్టుకుని మనకి నడక నేర్పించాలనుకున్నాడు. ఒకవేళ మన నడక సరిగ్గా లేకపోతే, మన ప్రవర్తన సరిగా లేకపోతే, ప్రభువా నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు అని నీవు గనక నీ చెయ్యి ఆయనకు అందిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను సరైన త్రోవ గుండా నడిపిస్తాడు. నీవు నడువవలసిన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. రెండవదిగా మనము చూద్దాం. మొదటిగా దేవుడు చెయ్యి పట్టుకుని ఏమి నేర్పించాడంటే నడక నేర్పించాడు. రెండవదిగా చెయ్యి పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. అంతలో బేత్సయిదాకు వచ్చిరి. అక్కడి వారు వాని యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చిరి. చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా. హల్లెలూయా. 22వ వచనంలో మనకు కనబడుతుంది కదా, ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచారంట. యేసుక్రీస్తు ప్రభువారు బేత్సయిదా పట్టణానికి వచ్చారు, ఆ గ్రామానికి వచ్చారు. బేత్సయిదాకి వచ్చినప్పుడు అక్కడ వారు ఏం చేశారంట, ఒక గుడ్డివాణిని తీసుకుని వచ్చారు అతని దగ్గరికి. యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి ఆ గుడ్డివాణి ముట్టాలని, స్వస్థపరచాలని వాళ్ళందరూ వేడుకున్నారు. వేడుకున్న వెంటనే దేవుడు లేక యేసయ్య వెంటనే ఆ వాని మీద చేతులుంచి వాని స్వస్థపరిచేయచ్చు కదా. స్వస్థపరచలేదు. ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకి తీసుకుని వచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడంట? ఊరి వెలుపలకి తీసుకుని వచ్చి అక్కడ ఆయన కన్నుల మీద ఉమ్మి వేసి చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా. ఆ పనేదో ఊరిలో ఉన్నప్పుడే చెయ్యొచ్చు కదా దేవుడు, బేత్సయిదాలో ఉన్నప్పుడే చెయ్యొచ్చు కదా ఆ పనేదో. ఆ ఊరిలో నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చి ఆ పని చేస్తున్నాడు యేసయ్య? ఆ ఊరి పేరేంటో తెలుసా? బేత్సయిదా. ఆ బేత్సయిదా పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇంతకు ముందు ఎన్నో అద్భుతాలు చేశారు, చాలా చాలా ఆశ్చర్య కార్యాలు చేశారు. కానీ ఆ ఆశ్చర్య కార్యాలన్నీ వాళ్ళు అనుభవించి ఆయన చేసిన మేలులన్నీ మర్చిపోయారంట. అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. బేత్సయిదాలో ఎన్నెన్నో మహత్కార్యములు, గొప్ప కార్యాలు ప్రభువారు చేశారు. అవన్నీ చూశారు, అనుభవించారు. కానీ ఆయన చేసిన కార్యాలను మరిచి జీవించారంట. అద్భుతాలైతే పొందుకున్నారు కానీ మారు మనసు మాత్రం వాళ్ళు పొందలేదంట. అందుకనే బేత్సయిదా పట్టణముతో ప్రభువారు ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 11:21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేసిన ఉండినడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. హల్లెలూయా. బేత్సయిదా పట్టణముతో మాట్లాడుతున్నాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా. అయ్యో అని మనం ఎప్పుడు అంటాం? హల్లెలూయా. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయ్యో 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 అంటాం. కానీ ఉద్యోగం వచ్చింది, అయ్యో నాకు ఉద్యోగం వచ్చింది అంటారా ఎవరైనా? అయ్యో నాకు పిల్లలు పుట్టారంటారా? సంతోషం కలిగినప్పుడు అయ్యో అని ఎవ్వరు ఉపయోగించరు. అయ్యో అన్నారంటే అక్కడేదో ప్రమాదం ఉందని, అక్కడేదో జరగరానిది జరిగిందని. ప్రభువారు బేత్సయిదా పట్టణాన్ని చూసి బాధపడుతున్నారు. అయ్యో బేత్సయిదా, నీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను అంటే అన్యజనుల పట్టణాలవి, విగ్రహారాధన జరిగించే ప్రాంతాలవి. బేత్సయిదా నీలో చేసిన అద్భుతాలు ఆ అన్యజనుల ప్రాంతాల్లో గనక చేస్తే వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉండేవారు. కానీ నీలో ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా నువ్వు పొందుకుంటున్నావు, అనుభవించావు, కానీ మారు మనసు నీకు రాలేదు. అందుకనే ఇక నీ పట్టణాల్లో అద్భుతాలు నేను చెయ్యను అని దేవుడు నిర్ణయించుకున్నాడు.
బేత్సయిదా లేక అద్భుతాలు దేవుడు చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ గ్రుడ్డి వానిచి ఆ బేత్సయిదాలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈ బేత్సయిదా లాగానే మన జీవితాలు కూడా ఉంటున్నాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు ఆయన ద్వారా మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ మారు మనసు మాత్రం పొందట్లా, రక్షణ మాత్రం పొందట్లా, దేవునికి ఇష్టమైన జీవితం మాత్రం మనం జీవించట్లా. అటువంటి సందర్భంలో దేవుడు మనల్ని చూసి కూడా బాధపడతా ఉంటాడు. అయ్యో, నీకు చేసిన ఈ అద్భుతం ఏ అన్యుడికో చేసుంటే వారు మారిపోయేవారేమో, నీకు చేసిన ఈ గొప్ప కార్యం ఇంకెవరికో చేసుంటే వాళ్ళు చక్కగా నన్ను అనుసరించేవారేమో. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఒకవేళ వేరొకరికి ఇచ్చి ఉంటే వాళ్ళు దేవుని కోసం ఉపయోగపడేవారేమో. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి అంతస్తు వేరొకరికి ఇచ్చుంటే వారు దేవుని కోసము చాలా ఖర్చు పెట్టేవారేమో. దేవుడు నీకు అన్నీ ఇస్తా ఉన్నా సరే నీవు ఇంకా చేయి కొరచి చేస్తూనే ఉంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్న కొలది నువ్వు దేవునికి దూరం అయిపోతా ఉన్నావు. దేవుడు నిన్ను చూసి బాధపడతా ఉన్నాడు. నీకు ఇచ్చినవి నేను ఇంకెవరికైనా ఇచ్చుంటే వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా ఇష్టపడేవారో, ఎంతగా నన్ను హత్తుకునేవారో, ఎంతగా నాకు లోబడి ఉండేవారో అని బెత్సయా గురించి మాట్లాడినట్టుగానే నీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వెన్నో అద్భుతాలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నావు, కానీ జీవితంలో మాత్రం మార్పు రావట్లా. దేవుడు చూస్తాడు. ఇక బేత్సయిదాకి ఇచ్చినట్లుగా తీర్పు నీకు కూడా ఇస్తాడు. ఇక నీకు అద్భుతాలు నేను చెయ్యను అన్నాడు అనుకోండి, ఇక మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇక లాభము. ఈ బేత్సయిదా పట్టణంలో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు దేవుని నమ్మలేదు కాబట్టి దేవుడు అన్నాడు, ఈ బేత్సయిదాలో ఇంకా అద్భుతాలు నేను చెయ్యను అని అనుకున్నాడు. అందుకనే ఈ బేత్సయిదాలో ఉన్న గ్రుడ్డివాణిని అక్కడ స్వస్థపరచుకోకుండా ఆ ఊరి వెలుపలికి తీసుకుని వచ్చాడు. ఆ ఊరిలో స్వస్థపరచుకోకుండా ఊరి వెలుపలికి తీసుకుని వచ్చి అప్పుడు వాని కన్నుల మీద ఉమ్మి వేసి చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా, ఊరి వెలుపలికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ దీన్ని ఇంకొక అర్థం ఏంటో తెలుసా, ఊరు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకములో నుంచి మనము బయటికి వస్తేనే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను మనము పొందుకోగలం. లోకముతో కలిసి ఉన్నంతసేపు, లోకములో జీవించుచున్నంతసేపు లోకానుసారమైన క్రియలన్నీ మనలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన పట్ల జరగవు. హల్లెలూయా. కొంతమంది అంటా ఉంటారు కదా, అదే ఇది ఇదే. అటు లోకానుసారంగా ఉంటారు, ఇటేమో భక్తిగానే ఉంటారు. పైగా మనం ప్రశ్నిస్తే అదే ఇది ఇదే అంటారు. హల్లెలూయా. అదే ఇది ఇదే అంటే కుదరదు. దేవుని కార్యాలు పొందుకోలేవు నీ జీవితంలో ఎప్పటికీ కూడా. నీవు ఊరిలో నుంచి బయటికి రావాలి, లోకములోంచి బయటికి రావాలి. లోకానుసారమైన అలవాట్లో నుంచి, పద్ధతుల్లో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడే దేవుని కార్యము నీ పట్ల జరుగుతుంది, అద్భుతాలను నీవు చూస్తావు. అప్పటి వరకు ఇతనికి చూపు లేదు, కానీ దేవుడు ఉమ్ము వేసి చేతులుంచగా నీకు ఏమైనా కనబడుచున్నదా అంటే అతడు ఏమంటున్నాడు, చెట్ల వలె నాకు కనబడుచున్నారు అంటున్నాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇతనికి పుట్టి గుడ్డితనము కాదేమో అని మనం అనుకోవచ్చు, మధ్యలో వచ్చిన గుడ్డితనమేమో. ఎందుకంటే పుట్టుకతోనే గుడ్డివానిగా పుట్టిన వానికి అసలు ఏది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి అవగాహన ఉండదు సరైన విధంగా. వాళ్ళ కన్నులు చీకటి తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో స్పర్శించి ఆకారాన్ని బట్టి వాళ్ళు కనుగొనగలరేమో, కానీ చూడండి చూపు ద్వారా వాళ్ళు ఏమీ కూడా తెలుసుకోలేరు. కానీ ఈ వ్యక్తి చెట్ల వలె నాకు కనబడుచున్నారు అని అంటే ఇతనికి కొంచెం చెట్లు ఎలాగుంటాయో అవగాహన ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇతనికి గుడ్డితనము పుట్టుకతోటి రాలేదు, మధ్యలో వచ్చింది. సరే, అలా గుడ్డితనంగా ఉన్న అతని మీద మరలా చేతులుంచి ప్రార్థన చేసినప్పుడంట ఇప్పుడు మరలా అడిగితే అతడు ఏమంటున్నాడు, సమస్తము నాకు తేటగా
కనబడుచున్నది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యములోంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు మన చెయ్యి ఎందుకు పట్టుకుంటున్నాడు అనంటే గ్రుడ్డితనములో నుంచి చూపులోనికి తీసుకువెళ్ళడానికి. ఎందుకో తెలుసా, చాలా మంది ఆత్మీయ అంధత్వముతో ఉన్నారు, గ్రుడ్డితనముతో ఉన్నారు. ఈ లోక సంబంధమైన దేవతంట మన మనోనేత్రాలకు ఏం కలుగు చేసిందంట? గ్రుడ్డితనము కలుగు చేసింది. దేవుని మహిమను చూడుకోకుండా, దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించుకోకుండా, ఈ వాక్యములో ఉన్న వాటిని మనము తెలుసుకుని అనుభవించుకోకుండా సాతాను ఏం చేశాడో తెలుసా? మనకి గ్రుడ్డితనము కలుగు చేసేసాడు మన మనోనేత్రాలకి. కొంతమంది అంటూ ఉంటారు, దావీదు గారైతే ఇలా ప్రార్థన చేశారు, ప్రభువా నీ ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుము అన్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రంలో చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, అనేకమైనవి మర్మముగా ఇందులో ఉన్నాయి. కానీ ఈ మర్మాలు, ఈ రహస్యాలు ఎవరికి బయలుపడతాయో తెలుసా? ఎవరి నేత్రములైతే తెరవబడతాయో వారికి మాత్రమే. అందుకనే దావీదు గారు అంటున్నా, నీ ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు. కన్నులు తెరవబడిన వారికి మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది. కన్నులు తెరవబడిన వారికి మాత్రమే ఇందులో ఉన్న రహస్యాలు, మర్మాలు బయలుపరచబడతా ఉంటాయి. కానీ కొంతమంది చెప్తా ఉంటారు, బైబిల్ చదువుతుంటే నాకు బోర్ కొడుతుందండి అంటూ ఉంటారు. బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుందండి అంటారు. నిద్ర వస్తుంది, బోర్ కొడుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కన్నులు ఇంకా మూయబడి ఉన్నవి అని. నీ కన్నులు తెరవబడితే ఇందులో నుంచి జీవము నీలోనికి వస్తుంది. నువ్వు చదువుతున్నప్పుడే ఈ వాక్యములో ఉన్న జీవము, ఈ వాక్యములో ఉన్న శక్తి నీలోనికి వచ్చేస్తుంది. చదువుతున్నప్పుడే అది నీకు చాలా బాగా అర్థమైపోతుంది. చదువుతున్నప్పుడే అందులో ఉన్న రహస్యం ఏంటో నీకు స్పష్టమవుతుంది. ఈ వాక్యము చదివి కోల్ది చదవాలనిపిస్తుంది. ఆత్మీయ అంధత్వములో నుంచి సంపూర్ణంగా ఆయన మహిమను చూచే అనుభవంలోనికి మనం వస్తాం. మూడవదిగా కూడా మనము చూద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. 5వ అధ్యాయము 41వ వచనం. ఆయన ఆ చిన్నదాని చేయబట్టి తలీతా కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. హల్లెలూయా. ఎవరు ఆ చిన్నది అనంటే ఎవరు కుమార్తె? ఆమె యాయీరు గారి యొక్క కుమార్తె. ఆయన ఒక అధికారి. ఆయన యొక్క కుమార్తె జబ్బు పట్టి మంచాన పడి ఉంది. అప్పుడు ఈ యాయీరు ప్రభువారి గురించి విన్నారు. ఆయన ద్వారా జరుగుతున్న అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి అప్పటికే విన్నారు. ఎప్పుడైతే తన కుమార్తె మంచం పట్టిందో, చావడానికి సిద్ధంగా ఉందో, అతనికి ఒక ఆశ కలిగింది. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని వచ్చి నా కుమార్తెకి గనక ప్రార్థన చేయిస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అనే ఆశ, నమ్మకము ఆయనలో కలిగింది. కాబట్టి గబగబా వెళ్ళాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి వెళ్ళి అన్నారు, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నీవు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచవా అని అడిగారు. సరే, ఆయన బయలుదేరి వస్తా ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్తా ఉన్నా సరే జన సమూహాలు గుంపులు గుంపులుగా ఆయన వెనకాల వెళ్తా ఉండేవి. అస్సలు ఖాళీ ఉండేవి కాదు రోడ్లు. ఓ జనాలు మీద మీద పడుకుంటా వెళ్తూ ఉండేవారు అనమాట. అంత సమూహం ఆయన వెంబడించేది. అలాగా ఆయన వెళ్తా ఉన్న సందర్భంలో సడన్గా యేసు ప్రభు వారు ఒక విషయాన్ని గమనించారు. ఆ విషయం ఏంటంటే ఆయనలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళడం. వెంటనే ఆగిపోయి యేసయ్య అంటున్నారు, ఎవరు నన్ను పట్టుకున్నారు, ఎవరు నన్ను పట్టుకున్నారు అంటున్నారు. శిష్యులు అంటున్నారు, ఏంటి ప్రభువా ఇది? ఇంత సమూహం ఒకరి మీద ఒకరు పడి వెళ్తా ఉన్నారు, ఎంతో మంది నీ మీద పడతా ఉన్నారు, మళ్ళీ ప్రత్యేకంగా ఎవరు నన్ను ముట్టుకున్నదని అడుగుతున్నావేంటి అని అంటే ప్రభు అంటున్నారు, లేదు, ఎవరో నన్ను ప్రత్యేకంగా ముట్టారు, ప్రభావము నాలో నుంచి వెళ్ళింది అనగానే ఒక స్త్రీ బయటకు వచ్చింది. ప్రభువా, ఆ స్త్రీని నేనే అన్నది. ఆ స్త్రీ ఎవరు అనంటే రక్తస్రావము కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఆమె కూడా
భయంకరమైన రోగముతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. ఎన్నో మందులు వాడింది, ఎన్నో తిప్పలు పడ్డది, తనకున్న ధనమంతా వ్యయం చేసింది, కానీ స్వస్థత మాత్రం ఆమెకు కలగలేదు. అయితే ఆమెకు ఒక విశ్వాసం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుందనే నమ్మకం ఆమెకు వచ్చింది. ఎందుకంటే రక్తస్రావంతో ఉన్నటువంటి వారు కడగా ఉండాలి. ఆ రోజుల్లో బయటికి వచ్చి సమాజంతో కలిసిపోవడానికి వీల్లేదు. కొన్ని దినాలు వాళ్ళు కడగా ఉండాలి. అది ఆ కాలంలో ఉండేటువంటి పద్ధతి. గనుక ఈమె బయటకు వచ్చి కనబడటానికి ఇష్టపడట్లేదు. అందరూ నన్ను వెలివేస్తారు, నన్ను రాళ్లతో కొడతారు, కడగా ఉన్న దినాల్లో ఇలా జనులతో కలిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారన్న భయముతో ఆమె రహస్యంగా వచ్చి ప్రభువును ముట్టుకోవాలనుకుంది. రహస్యంగానే వచ్చి ప్రభువును ముట్టుకుంది. కానీ ప్రభువు కనిపెట్టేశారు. అడగగానే నేనే అన్నది. ఏమిటి అంటే, ప్రభువా నిన్ను ముట్టుకోగానే నా రక్తధార కట్టడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడ వాక్యంలో ఉంటుంది, ప్రభు వారిని అక్కడ నిలవబెట్టి ఆమె తన సంగతి అంతా కూడా ఆయనకి వివరిస్తుందంట. ఏం చేస్తుందంట, ప్రభు వారిని అక్కడ నిలబెట్టి తాను పడిన తిప్పలన్నీ, ఆ వ్యాధితో ఎన్ని బాధలు అనుభవించిందో ఆ సంగతులన్నీ కూడా ఏం చేస్తుందంట, ప్రభువుకి వివరిస్తూ ఉంది, తెలియచేస్తా ఉందంట. అలా తెలియచేస్తానే ఉంది, చెప్తానే ఉంది. సమయం అయిపోతా ఉంది. ఓ పక్కన యాయీరు గారు యేసుప్రభువాన్ని తీసుకోవడానికి వచ్చారు కదా, ఇతనికేమో కంగారు. అయ్యో నా కుమార్తె చచ్చిపోయేలాగా ఉంది, ఈమెంటి ప్రభువాన్ని పట్టుకుని వదలట్లేదు, నా కుమార్తె ఎలా ఉంటుందో ఏంటో ఆయనకి కంగారు. ఈ స్త్రీ మాత్రం ఏం చేస్తుంది, అలా చెప్తానే ఉంది. కొంతమందికి మనం సాక్ష్యం చెప్పమని టైం ఇచ్చామనుకోండి, ఇక వాళ్ళు ఆటో ఎక్కిన దగ్గర నుంచి మొదలెడతారు, లేక కొంతమంది ఇంటికాడ బయలుదేరిన కాడి నుంచి మొదలెడతారు, కొంతమంది రాత్రి ఎలా ప్రార్థన చేసుకున్నారో అన్న కాడి నుంచి మొదలెడతారు. మొదలెట్టి అన్నీ పోసగుచ్చినట్లుగా ఆటో ఎక్కితే ఏమైంది, అక్కడ దిగిన తర్వాత ఎవరు పరిచయం అయ్యారు, ఎవరితో మాట్లాడారు, అన్నీ చెప్పుకుంటా సమయానంతా వ్యర్థం చేస్తారు. అసలైన సంగతి మాత్రం సరిగ్గా చెప్పరు. ఈ స్త్రీ కూడా అలాగే తన విషయమంతా ఆతృత, ప్రభుతో చెప్పుకోవాలి అనేటువంటి ఆతృతతో ఆమె తన సంగతి అంతా చెప్పుకునేసరికి లేట్ అయిపోయింది. యాయీరు కంగారు పడిపోతా ఉన్నాడు. అయ్యో లేట్ అయిపోతుంది. ఈలోగా యాయీరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి అంటున్నారు, అయ్యా యజమాని నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుణ్ణి శ్రమ పెట్టొద్దు అన్నాడు. అప్పుడు ఎవరికైనా ఎలా అనిపిస్తుంది, ఛీ ఈవిడి వల్లే కదా ఇంత లేట్ అయింది, లేకపోతే యేసయ్య వచ్చేసి నా కుమార్తెను బ్రతికించేసేవారు అనేటువంటి విధంగా అందరూ ఆలోచిస్తారు. ఒకవేళ ఆయన కూడా అలాగే అనుకున్నారేమో, ఈ స్త్రీ వల్ల ఇంత లేట్ అయిపోయింది అని యాయీరు గారు కూడా అలాగ అనుకున్నారేమో. కానీ ప్రభు వెంటనే ఆయన వైపు చూసి ఏమంటున్నారు, నమ్మిక మాత్రము ఉంచు, నడు వెళదామన్నారు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో ఆ నమ్మకంతో వచ్చేసాడు. ప్రభువుని ఇంటికి తీసుకువెళ్ళారు. అప్పటికే ఏడ్చేవారు ఏడుస్తున్నారు, మరి వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు, వచ్చేవారు వస్తున్నారు, వెళ్ళేవారు వెళ్తా ఉన్నారు. బంధువులతో అనేక మందితో ఆ ఇల్లు అంతా నిండిపోయింది. ప్రభు అన్నారు, అందరినీ బయటికి పంపించండి అన్నారు. రాగానే యేసు ప్రభు వారు అన్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పేసరికి అందరూ వేళాకోళం నవ్వుతున్నారు. మేమందరం స్పర్శించి చూడలేదేంటి, ఆమె చనిపోయింది అని మేము నిర్ధారించుకున్నాం అని అందరూ హేళనగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభు అందరినీ బయటకు పంపించేసి వచ్చారు. ఆ మంచం మీద పడుకున్న ఆ చిన్నదాని చెయ్యి పట్టుకుని చిన్నదానా లే అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు ఆ చిన్నదాని చెయ్యి పట్టుకున్నారో చనిపోయినటువంటి ఆ చిన్నదానిలోనికి జీవం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. వెంటనే లేచి కూర్చుంది. అందరూ ఆశ్చర్య ముఖాలు పెట్టేశారు. లేచి కూర్చోబెట్టిన తర్వాత ప్రభు అంటున్నారు, ఈమెకు భోజనం పెట్టండి. చక్కగా ఆమె భోజనము
తిన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసయ్య ఆ చిన్నదాని, చనిపోయిన ఆ చిన్నదాని చెయ్యి పట్టుకున్నారో మరణించినటువంటి ఆమెలోనికి జీవము వచ్చింది. చనిపోయిన ఆ చిన్నది తిరిగి బ్రతికింది. యేసయ్య ఎప్పుడైతే మన చెయ్యి పట్టుకుంటాడో మనము మరణములో నుండి జీవములోనికి దాటగలుగుతాం. నిన్ను మరణములో నుంచి జీవములోనికి దాటించడానికే ప్రభువు నీ చెయ్యి పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనమందరము మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన వారంగా ఉన్నాం. బ్రతుకుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు చాలా మంది. ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు చాలా మంది. బ్రతుకుచున్నారంతే, పేరు మాత్రమే బ్రతుకుచున్నారు కానీ వాళ్ళు చచ్చిన వారుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నారు చాలా మంది. అలా ఆత్మీయంగా మరణించిన వారిని తిరిగి బ్రతికించడానికి, చచ్చిపోయిన జీవితాల్లోనికి తిరిగి జీవము నింపడానికి ప్రభువు చెయ్యి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకుంటే మరణములో నుండి నువ్వు జీవములోనికి దాటుతావు. 3 విషయాలు ఈ మధ్యాహ్న సమయంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రభువు మన చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన మన చెయ్యి పట్టుకుని నడక నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, ఆయన మన చెయ్యి పట్టుకుని ఆత్మీయ అంధత్వములో నుంచి చూపును కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. మూడవది, ఆయన మన చెయ్యి పట్టుకుని ఆత్మీయ మరణములో నుంచి జీవములోనికి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పట్టుకుంటే చక్కగా మనం నడవగలుగుతాం. ఆయన పట్టుకుంటే మన గుడ్డితనం పోయి చక్కని చూపు వస్తుంది కాబట్టి అన్నీ మనం చక్కగా చూడగలం. వాక్యాన్ని కూడా చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోగలం. ఆయన మన చెయ్యి పట్టుకుంటే మన ఆత్మీయ మరణం పోతుంది, జీవము మనలోనికి వస్తుంది. మరణములో నుంచి మనము జీవములోనికి దాటుతాం. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ చెయ్యి పట్టుకుంటాను అంటున్నాడు. కనుక నువ్వు ఇష్టపడి ప్రభువా నా చెయ్యి పట్టుకో అని నువ్వు చెయ్యి అందిస్తే ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. అంధత్వములో నుంచి వెలుగులోనికి తీసుకొస్తాడు. మరణములో నుంచి జీవములోనికి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు చెయ్యి అందించలేదనుకో, అది కూడా మన ఇష్టానికి వదిలేస్తాడు దేవుడు. ఎప్పుడూ కూడా దేవుడు ఎవరిని కూడా బలవంతము చెయ్యడు ఎప్పుడూ కూడా. ఆమేన్. మనకిష్టమైతేనే ఆయన పట్టుకుంటాడు. బలవంతంగా వచ్చి మన చెయ్యి పట్టుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. బలవంతంగా ఎవరి జీవితాల్లోని కూడా దేవుడు రావడానికి ఇష్టపడడు. ఒకవేళ బలవంతంగా చేయాలనుకోండి దేవుడు, ఈ పాటికి మొత్తం లోకమంతా మార్చేసుకుందని దేవుడు. ఒకవేళ బలవంతంగా దేవుడు మార్చాలనుకోండి, ప్రపంచమంతా మారిపోయేది. ఆయన చేతిలో ఉంది. మార్చుకోవాలనుకుంటే మార్చేసుకోవచ్చు, కానీ బలవంతంగా మార్చుకోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఎవరైతే ఆయనను ఇష్టపడి ఆయనను కోరుకుంటారో వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. అందుకని చాలాసార్లు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మన ఎదుటంట ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు, జీవాన్ని పెట్టాడు. ఏది కోరుకుంటావో నీ ఇష్టమని నీకే వదిలేశాడు. హల్లెలూయా. మీరు జీవాన్నే కోరుకోండి, మీరు నా యొక్క వెలుగునే కోరుకోండి అని దేవుడు మనల్ని బలవంతం చేయట్లా, మనకే వదిలేశాడు ఆ ఛాన్స్. నువ్వు జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా, ఆశీర్వాదాన్ని కోరుకుంటావా, శాపాన్ని కోరుకుంటావా, నీ ఇష్టం. ఇదిగో రెండూ నీ ఎదుట పెట్టాను అన్నాడు. ఇరుకు మార్గము పెట్టాడు, విశాల మార్గము పెట్టాడు. హల్లెలూయా. ఏది కోరుకుంటే దానిని బట్టే నీ జీవితము ఉంటుంది. ఆయన కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను తిరిగి లేవకయుండడు. దేవుడు ఎవరి చేతినైతే పట్టుకుంటారో వారి జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇహలోకంగాను వారు ఆశీర్వదించబడతారు, పర సంబంధంగాను కూడా వారు దీవించబడతారు. గనుక దేవుడు నీ చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చెయ్యి అందించు, నిన్ను పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు.
ఆయన కృప నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఆ విధంగా మీరందరూ కూడా దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని దేవుని ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఇంతవరకు నాయన కొద్దిసేపు నీ మాటలు వివరించడానికి నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు స్తోత్రాలు. నాయన చెప్పబడిన ఈ వాక్యాన్ని బిడల హృదయాల్లో స్థిరపరచండి. నువ్వైతే మా చెయ్యిని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు, కానీ నాయన ఈ వాక్యం విన్న తర్వాత మేము కూడా నీకు మా చెయ్యి అందించడానికి ఇష్టపడి నాయన నువ్వు నడిపించే మార్గంలో నడవడానికి ఇష్టపడే బిడ్డలుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.